దేశ రాజధాని నడిబొడ్డులో అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థుల మీద, కాక్రోచ్ జనతా పార్టీ వారి మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిఘా ఉంచింది అనే సమాచారం తెలుసుకున్న వారికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎప్పటిలాగే యథావిధిగా ఉద్యమాలు స్టార్ట్ చేశారు. వారికి ఏం తెలియదు, తమపై నిఘా ఉంచినారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే 360 డిగ్రీల కోణంలో 4 వైపుల కవరేషలో ఉన్నటువంటి ఒక కెమెరాను, నిఘా వ్యవస్థను ఒక వాహనంపై ఉంచినట్టు వారు గుర్తించారు. వాళ్ళు నిరసనకారులు, ఉద్యమాలు చేస్తున్నవారు. అయితే ఈ యొక్క కెమెరా ఒక నిఘా వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ కవలికలు, ఫేస్ రీడింగ్, ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని కూడా గుర్తించగలుగుతారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, అతని నేపథ్యం ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం నినాదం ఇస్తుందని వెంటనే ఆ కెమెరా అంటే నిఘా సమాచారం కనుగొంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి చేసే స్లోగన్స్ కానీ, అంతకు ముందట రికార్డు కానీ ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఈ విధంగా అయితే దీనిపైన అక్కడున్నటువంటి విద్యార్థులు ఢిల్లీ కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దీని వెంటనే విచారణ చేపట్టి అసలు ఆ ఒక నిఘా సమాచారం ఎందుకు తీసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు వీడియోలో ఆ విధంగా తీస్తున్నారు, మేమేమన్నా నిరసనకారులం కానీ దేశద్రోహం కాదు కదా, టెర్రరిస్టులం కాము కదా అని వాదించారు. అయితే అదనపు సొలిసిటర్ ఉంటారు కదా కేంద్ర ప్రభుత్వం తరపున, వాళ్ళు ఏం చేశారంటే మీరు చేస్తున్న ఉద్యమం నిజమైనదైతే మీరు ఎందుకు భయపడుతున్నారు, భయపడకూడదు కదా. సో అయితే ఎవరైనా నేరస్తులు అక్కడ ఉంటే, దేశ వ్యతిరేక నినాదాలు ఎవరన్నా స్లోగన్స్ ఇస్తే వారిని గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తారు. సంఘ విద్రోహ శక్తులు తెలుసుగా, సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి వారిని అరెస్ట్ చేస్తారు. సో ఈ యొక్క నిఘా సమాచారం అనేది ఎట్లుంటుంది అంటే ఫేస్ రీడింగ్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా వాళ్ళ కంట్రోల్ రూమ్ వాళ్ళ ఫోటోతో సహా వస్తుంది, పేరు కూడా వస్తుంది, అడ్రస్ కూడా వస్తుంది. అంటే ఆటోమేటిక్గా వారి యొక్క ఆధార్ కూడా అక్కడ స్క్రీన్ పైన వచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రతి ఒక్క విద్యార్థులు భయపడేది. ఒకవేళ కనుక ఇదే నిజమైతే వారిచ్చే స్లోగన్స్ ఆ గుంపులో ఉండి ఏదో ఒకటి అనుమానాస్పదంగా మాట్లాడితే వారిపైన దేశద్రోహం కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఉద్యమాలు చేసినప్పుడు మన సరౌండింగ్ ఎవరున్నారు, వారు ఏ స్లోగన్స్ ఇస్తారు, మనం ఏం మాట్లాడుతున్నాం అది కూడా చూసుకున్నాను. అయితే ఈ యొక్క ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి నేను చెప్పదలుచుకోలేను, ఎందుకంటే చాలామందికి అవి నచ్చవు. ఎందుకంటే యాంటీ నేషనల్ స్లోగన్ చాలా ఉన్నాయి. సో ఏది ఏమన్నట్టుగా ఇక ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క నిఘా వ్యవస్థను వాడుకోవడం సబాబే అని మాత్రం గవర్నమెంట్కు కోర్టు చెప్పింది.